హలో హాయ్ అండి, నమస్తే. నా పేరు వెంకట్. వెల్కమ్ బ్యాక్. మా ఊరు సోది సుత్తి లేకుండా మంచి మాటలు కొన్ని, నిజాలు మరిన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మాటలకు వెళ్దామండి. జీవితంలో అత్యంత విలువైన ప్రదేశం ఏమిటో తెలుసా? ఎదుటివారి హృదయంలో మనం సంపాదించుకునే చోటు కాదంటారా? జ్ఞాపకాలు కత్తి కంటే చాలా ప్రమాదకరమైనవి. కత్తి మనిషిని ఒక్కసారి చంపుతుంది, కానీ జ్ఞాపకాలు మాత్రం ప్రతి క్షణం పొడిచి పొడిచి చంపుతూనే ఉంటాయి. అందనంత వరకు అన్నీ అందంగానే ఉంటాయి, అందిన తర్వాత అందమైనవి కూడా అలుసైపోతాయి. అది మనిషి అయినా లేక వస్తువైనా. అనుక్షణం ద్వేషించుకుంటూ కలుషితమైన మనుషుల మధ్య ఇష్టం లేకుండా జీవించడం కంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ ఒంటరిగా జీవించడం ఎంతో మేలు. జీవితంలో కాస్తంతైనా మనశ్శాంతి దొరుకుతుంది. కొందరు వ్యక్తులు తాము చేసిన తప్పులను ఆస్తిపత్రాల భద్రంగా తాళం వేసి దాచిపెట్టుకుంటారు, కానీ ఇతరులు చేసిన తప్పులను ప్రచార పత్రాల వీధుల్లో ప్రచారం చేస్తుంటారు. విచిత్రం కదా? నిన్నటి రోజు బాగాలేకపోయినా నేడు పర్వాలేదన్నా, రేపు బాగుండాలన్నా అది మనం చేసే పనులపైనే ఆధారపడి ఉంటుంది. కొన్ని భయాలు అలాగే బాధలు చెప్పుకోలేము, అలాగని తప్పుకోలేము. జీవితాంతం భరించాల్సిందే. తన్ను తాను తెలుసుకున్న వాడికి భగవంతుడు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. గొప్ప గొప్ప స్థాయికి చేరుకున్న వారందరూ అక్షరానికి తలవంచిన వారే. ఈ భూమిపై దానికంటే గొప్పది మరేదీ లేదు. మంచితనం అంటే వృక్షాలదే కదా. ఎందుకంటే ఎన్ని దెబ్బలు కొట్టినా సరే అది మంచి ఫలాలనే ఇస్తుంది, అంతేగాని మంచివాడికి తీయటి ఫలాలను, చెడ్డవాడికి చేదు ఫలాలను ఇవ్వదు కదా. ముందు నిన్ను నువ్వు అనుసరించుకో, ఆ తర్వాత ప్రపంచమే నిన్ను అనుసరిస్తుంది. మనం ఎలా ఉన్నామో ఈ సమాజం చెప్తుంది, కానీ మనం ఎలా ఉండాలో ఒక్క ఏకాంతం మాత్రమే చెప్తుంది. మీతో మీరు మాట్లాడుకోండి, ముందు మీకు మీరు సరైన సమయం ఇచ్చుకోండి. ఎదుట వారి తప్పులను ఎత్తిచూపడం కాదు, ముందు నీ తప్పులను నువ్వు తెలుసుకుని సవరించుకున్నప్పుడే ఉన్నతంగా ఎదుగుతావు. ఒక్క అబద్ధం వల్ల కోల్పోయిన నమ్మకం 1000 నిజాలు చెప్పినా రాదు, గుర్తుంచుకోండి. మనం నీతిగా సంపాదించే డబ్బు కంటే అవినీతిగా సంపాదించే డబ్బు కోసమే మానసికంగా ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. నేర్చుకోవడం అలాగే ఓర్చుకోవడం, ఈ రెండు కూడా మీ అలవాట్లయితే మిమ్మల్ని ఆపేవారుండరు. దొరకదని తెలిసి కూడా వెతకడం, అలాగే ఇష్టం లేని చోట బ్రతకడం, ఈ రెండూ కష్టమే. ఆకలి గొప్పదా లేక ఆలోచన గొప్పదా అంటే ఆకలిని పారదోలే ఆలోచన గొప్పదంటాను. మీరేమంటారు? నచ్చని క్షణాలు జీవితంలో చాలానే వస్తుంటాయి. మోసపోయామనో అలాగే కోల్పోయామనో మధ్యలో వదిలేయరాదు. తోటి ప్రయాణికుడు నచ్చకుంటే వాహనం నుండి దూకేస్తామా? అలాగే గొడుగు రంగు నచ్చలేదని వర్షంలో తడుస్తూ వెళ్తామా? ఏదైనా సరే గమ్యం చేరుకోవాల్సిందే. మన ప్రయాణమే మన కథ, మధ్యలో వచ్చేవన్నీ ప్రకటనలు మాత్రమే. గుర్తుంచుకోండి, జీవితం అనేది ఎప్పుడూ కూడా సునాయాసంగా సాగిపోదు. అప్పుడప్పుడు సమస్యలు అలాగే అడ్డంకులు వస్తూ ఉంటాయి. అలాగని సమస్యలే ముగింపు కాదు, సమస్యల నుండే మనకు సమాధానం దొరుకుతుంది, అలాగే అనుభవం కూడా. ఆ తర్వాత గొప్ప జీవితం కూడా సమస్య నుండే లభిస్తుంది. మనిషి తనలో ఉన్న శక్తి సామర్థ్యాలను స్వయంగా తనకు తానుగానే తెలుసుకోవాలి. అప్పుడే ఎటువంటి ప్రశంసలకు పొంగిపోని అలాగే విమర్శలకు కృంగిపోని సమత స్థితి అలవడుతుంది. ఈ జనాలకు మనం ఎలా ఉన్నా కష్టమే. మనం బాగుంటే కుళ్ళుకుని ఏడుస్తారు, చెడిపోతే ఊరంతా చాటింపేస్తారు. వారికి అదేమి ఆనందమో. విచిత్రం కదా? ఉన్నది చాలు అనుకుంటే దొరికేది సుఖం, లేనిది కావాలనుకుంటే మిగిలేది మాత్రం దుఃఖమే. జీవితం అలాగే గడియారం, ఈ రెండూ కూడా ఒకటే. ఎందుకంటే వేగంగా పరిగెట్టినా ఒకే చోట ఆగిపోయినా ప్రయోజనం ఉండదు. పనికిరాని వస్తువులు ఇంటికి బరువు, అలాగే పనికిరాని ఆలోచనలు మనసుకు బరువు. ఇతరుల సొమ్ము ఆశించేవారు ఈ భూమికి బరువు కాదంటారా? ప్రతి అవకాశంలో నిరాశావాది కష్టాన్ని చూడగలిగితే ప్రతి కష్టంలోనూ ఆశావాది ఒక అవకాశాన్ని చూస్తాడు. ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కళ్ళకంటూ కూర్చుంటే అనువంతైనా ముందుకు సాగదు. సింహం నోరు తెరుచుకుని కూర్చున్నంత మాత్రాన వన్యమృగాలు దాని నోటి దగ్గరికి వస్తాయా? జీవితం అనేది ఒక నాటకం. నటించటం రానప్పుడు
ఇతరుల నాటకాలను చూస్తూ ఉండాల్సి వస్తుంది. మనసు ఎంతో చంచలమైనది. నచ్చిన పనిని చేయమంటుంది, అలాగే వద్దు అంటుంది. నీకు నచ్చినట్లు నువ్వు ఉండు అంటుంది, ఇంకోసారి ఇంకొకరికి నచ్చేలా ఉండు అంటుంది. నిర్ణయం మీదే. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే నువ్వు సంతోషంగా ఉండగలవు. అవసరాన్ని బట్టే మనుషులు. ఎప్పుడైతే మనతో అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతూ ఉంటుంది. దైవం అంటే గుడిలో ఉండే విగ్రహం కాదు, ప్రతి ఒక్కరి హృదయంలో ఉండే మానవత్వమే. గౌరవం అలాగే మర్యాద పరాయి వాళ్ళ వైపు చూపిస్తుంటాం. చిరాకు అలాగే కోపం మన వాళ్ళపై చూపిస్తుంటాం. ఎప్పుడో ఒకసారి వచ్చిపోయే వ్యక్తులు జీవితాంతం మనతో కలిసి ఉండే వ్యక్తులు కంటే గొప్పవారా? కాస్త ఆలోచించండి. మీ యొక్క అపజయాలను తప్పటడుగులని ఎప్పుడూ అనుకోకండి. అవి తప్పులు కాదు, భవిష్యత్తులో మీరేం చెయ్యాలో ఏమి చేయకూడదో తెలిపే అనుభవ పాఠాలు. తమకు కష్టాలు వస్తే మంచివారికే కష్టాలు వస్తూ ఉంటాయని అంటూ ఉంటారు. అదే కష్టాలు ఎదుటివారికి వస్తే చేసిన పాపాలు ఊరికే పోతాయా అంటారు. తమ కష్టానికి కారణాన్ని తెలుసుకుని ఎదుటివారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకున్నవారే నిజమైన మనుషులు. ఇతరుల చెడు గుణాలను గురించి చర్చిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోకు, అది నీకు ఏమాత్రం ఉపయోగపడదు. మాకు అన్యాయం జరిగింది అని ఇతరులకు కూడా అన్యాయమే జరగాలని ఎప్పుడూ అనుకోకూడదు. ఆదర్శ మార్గాల్లో నడుస్తాము అంటే కుదరదు. విధి అనేది మన చేతుల్లో ఉండదు. మనం ఎలా ఉండాలి, అలాగే ఎలాంటి మార్గంలో వెళ్ళాలి అనేది మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. అందుకే జరగాల్సింది భగవంతుడికి వదిలేయాలి, మన పని మాత్రమే మనం చెయ్యాలి. జాగ్రత్తగా ఉండండి, అలాగే ధైర్యంగా. థ్యాంక్ యూ. డిక్కీ బలిసిన నల్లకోడి డిక్కీకి డప్పుని అడ్డంగా పెట్టుకుని దడ్డనగా వాయించిందట. దాన్ని చూసిన కొందరు తెలివైన వాళ్ళు మేమేం పాపం చేసాంరా సామి అనుకుంటే, దాన్ని చూసిన మరికొందరు అతి తెలివిగాళ్ళు ఆ డప్పులతో పాటు బ్రేక్ డాన్స్ వేశారట. ఇంతకీ ఆ డిక్కీ బలిసిన నల్లకోడి కూర్చుంటే లేవడానికి ఇబ్బంది, లేస్తే నడవడానికి ఆయాసం, నడిస్తే రాత్రి పడుకోవడానికి కాళ్ళ నొప్పులు. అలాంటిది అన్ని విన్యాసాలు ఎలా చేస్తుంది? దాన్ని అంతమంది ఎలా చూస్తున్నారు అంటే నేనైతే కొనుగోలు పత్తి వ్యాపారం అంటాను. దీని పూర్తి వివరాలు మరియు కథా కామేషు అన్నీ కూడా బకెట్ రాని ఇంటర్వ్యూలో. బకెట్ రాని మాటలు మాబడేయండోయ్, త్వరలో మీకోసం. లేట్ అయినా సరే లేటెస్ట్గా మీకోసం త్వరలో. థ్యాంక్ యూ అండి. సైనింగ్ ఆఫ్, వెంకట్. సీ యూ నెక్స్ట్ వీక్ విత్ మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో. థ్యాంక్ యూ సో మచ్.